యువత జీవితాలతో చెలగాటమాడుతున్న బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వారిపై తెలంగాణ పోలీసులు నిఘా పెట్టారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేసినందుకు నటి విష్ణుప్రియ, టేస్టీ తేజ, కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే వారికి పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు. కాసేపట్లో విష్ణుప్రియతో పాటు టేస్టీ తేజ, కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ పంజాగుట్ట పోలీసుల ముందు విచారణకు హాజరు కానున్నారు. యువత జీవితాలతో చెలగాటమాడుతున్న బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వారిపై తెలంగాణ పోలీసులు నిఘా పెట్టారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేసినందుకు నటి విష్ణుప్రియ, టేస్టీ తేజ, కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే వారికి పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు. కాసేపట్లో విష్ణుప్రియతో పాటు టేస్టీ తేజ, కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ పంజాగుట్ట పోలీసుల ముందు విచారణకు హాజరు కానున్నారు. కాసేపట్లో విష్ణుప్రియ, అలాగే టేస్టీ తేజ, కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ పంజాగుట్ట పోలీసుల ముందు విచారణకు హాజరు కానున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి లైవ్ లో అందిస్తారు. శశి, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వారి మీద పోలీసులు కొరడా జల్పిస్తున్నారు. ఇప్పటికే ఎక్కడికక్కడ కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా బెట్టింగ్ యాప్స్ ను ఎవరైతే ప్రమోషన్ చేసి ఇటు యువత జీవితాలను పాడు చేశారో వారందరి మీద కూడా ఇప్పటికే కేసులు నమోదు చేశారు. ఇక పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ప్రధానంగా ఒక సిటిజన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇటు 11 మంది యూట్యూబర్స్, ఆ తర్వాత ఇన్ఫ్లుయెన్సర్ మీద కేసు నమోదైంది. ఇందులో కొంతమందికి ఈ రోజు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వారిలో యాంకర్ విష్ణుప్రియ ఉన్నారు, మరోవైపు టేస్టీ తేజ కూడా ఉన్నారు. ఈ ఇద్దరు కూడాను 4 గంటల సమయంలో ఇటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే నోటీసులో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. మరికొంతమంది కూడా నోటీసులు ఇచ్చేటటువంటి ప్రయత్నం ఇటు పంజాగుట్ట పోలీసులు చేసినప్పుడు వారెవరూ కూడా అందుబాటులోకి రాలేదు. వారి ఫోన్లు కూడా ఇప్పటికీ స్విచ్ ఆఫ్ లో ఉన్నాయి. 11 మందిలో సుమారుగా ఇప్పటికే కేవలం 2 మాత్రమే అందుబాటులోకి వచ్చారు. అందుబాటులోకి వచ్చినటువంటి యాంకర్ విష్ణుప్రియతో పాటు ఆ తర్వాత టేస్టీ తేజకి ఇద్దరికి మాత్రం ప్రజెంట్ నోటీసులు అందాయి. మిగతా వారి కోసం నోటీసులు ఇచ్చేందుకు ఇప్పటికీ పోలీసులు ఒకవైపు ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఇదొక అంశం అయితే, మరోవైపు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి కానిస్టేబుల్ గా పనిచేసినటువంటి కిరణ్ గౌడ్ అనేటటువంటి కానిస్టేబుల్ వ్యవహారం కూడా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయిందంటే కూడా చెప్పుకోవచ్చు. ఆయన డిపార్ట్మెంట్ లో ఉంటూ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ ఉన్నటువంటి వీడియోలు ప్రజెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నాయి. ఒక టెలిగ్రామ్ ఛానల్లో ప్రధానంగా బెట్టింగ్ సంబంధించినటువంటి టిప్స్ ఇటు కిరణ్ గౌడ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అందుకోసం ప్రత్యేకంగా ఒక టెలిగ్రామ్ ఛానల్ ను కూడా ఆయన మెయింటైన్ చేశాడు. ఇక బెట్టింగ్ యాప్ లో ఏ విధంగా బెట్టింగ్ పెట్టాలి, ఆ తర్వాత ఏ తరహాలో బెట్టింగ్ పెడితే ఎక్కువ లాభాలు పొందొచ్చు అన్న అంశాల గురించి కూడా అతను టిప్స్ ఇచ్చినట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించడం జరిగింది. ఇందులో భాగంగానే కిరణ్ గౌడ్ మీద కూడా పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసినటువంటి సందర్భం ఉంది. కిరణ్ గౌడ్ అభిమ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఆయన కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. సొంతంగా యూనిఫామ్ లోనే ఉండి, పోలీస్ యూనిఫామ్ లో ఉండి మొత్తం ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి ప్రమోషన్స్ చేసినట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఇక బెట్టింగ్ యాప్స్ అనేటటువంటి అంశాన్ని, బెట్టింగ్స్ కు ప్రమోషన్ చేసేటువంటి అంశాన్ని ఇటు పోలీసులు చాలా తీవ్రంగా పరిగణిస్తారంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలా మంది యువత ఈ బెట్టింగ్స్ లో డబ్బులు పెట్టి తీవ్రంగా నష్టపోయి మరోవైపు ప్రాణాలు వదిలేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి, ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకవైపు ఇంట్లో కూడబెట్టేటువంటి సొమ్మునంతా తీసుకొచ్చి ఈ బెట్టింగ్ లో పెట్టడం కూడా జరిగింది. ఎందుకంటే ఇదంతా కూడా సోషల్ మీడియాలో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నారు. వాళ్ళ వెనకాల సుమారుగా లక్షలాది మంది ఫాలోయర్స్ అంతా ఉన్నారు. అయితే తాము ఈ బెట్టింగ్ యాప్స్ లో పెట్టుబడి పెట్టి బెట్టింగ్స్ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించామంటూ కూడా ఒకవైపు తర్వాత కూడా ప్రమోషన్స్ చేస్తున్నటువంటి నేపథ్యంలో సబ్స్క్రైబర్స్, తర్వాత ఫాలోవర్స్ అంతా కూడా ఇదంతా నిజమేనంటూ కూడా నమ్మి ఇటు సెలబ్రిటీలు చెప్పినట్టుగానే డబ్బులు పెడుతూ ఉన్నారు. ఆ తర్వాత కొంత మొత్తంలో డబ్బులు లాభాల రూపంలో వెనక వచ్చినప్పటికీ కూడా పెద్ద మొత్తంలో ఎప్పుడైతే బెట్టింగ్ లో డబ్బులు పెడతారో అవన్నీ కూడా తిరిగి రాకుండా నష్టపోతున్నటువంటి సందర్భాలు. అప్పటికే నష్టపోయినటువంటి డబ్బులు వెనక్కి తీసుకునేటువంటి క్రమంలో భాగంగా ఇంకా పెద్ద మొత్తంలో డబ్బులు పెడుతూ వస్తున్నట్లుగా డబ్బులు పెట్టి చివరికి ఆ అప్పుల పాలైపోయి ఆ అప్పులు కట్టలేటువంటి పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇదే అంశం మీద ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఫిర్యాదులు అందుతూ ఉన్నాయి. అంతకుముందు వివిధ అంశాల మీద పోలీసులు నిఘా పెట్టినటువంటి సందర్భంలో ఇప్పుడు తాజాగా ఈ యొక్క బెట్టింగ్ అంశాన్ని మాత్రం ప్రధానమైనటువంటి అంశంగా ఇప్పుడు తీసుకున్నారు. ఎవరెవరైతే ప్రధానంగా ఈ బెట్టింగ్ ఎక్కువగా ప్రమోషన్ చేశారో వారికి సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్లను, ఆ తర్వాత వారి సోషల్ మీడియా అకౌంట్లను తనిఖీలు చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఏ వీడియోలు అప్లోడ్ చేశారు, ఏ యాప్స్
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశారు. ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎంత మొత్తంలో ఇప్పటికే లబ్ధి పొందారు, మరోవైపు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతమంది నష్టపోయారన్న అంశాల గురించి కూడా ఇప్పటికే ఆరా తీసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ పోలీసులు సైబర్ సెక్యూరిటీ బ్యూరో ద్వారా ఈ ఎవరైతే కేసులు నమోదయ్యాయో వీరికి సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్లను తనిఖీ చేస్తున్నారు. గతంలో ఉండేటటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో ఆ వీడియోలో ఎక్కడెక్కడ వీళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశారన్న అంశాల గురించి కూడా ఇప్పటికే గుర్తిస్తున్నారు. అయితే చాలా మంది ఇప్పుడు కేసుల్లో నమోదైనటువంటి వారిలో ఇటు రీతు చౌదరి కావచ్చు, మరోవైపు విష్ణుప్రియ కావచ్చు, టేస్టీ తేజ కావచ్చు, వీరంతా కూడా తాము గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినటువంటి వాటి వాస్తవమే, కానీ ఇప్పుడు తాము బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం లేదు, ఎప్పుడు కూడా ఇంకెప్పుడు మేము బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయమంటూ ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా పోలీసులు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. గతంలో వీరంతా కూడా ప్రమోషన్స్ చేశారు కాబట్టి ఆ ప్రమోషన్స్ చేసి వీరంతా లక్షలాది రూపాయలు ప్రతిఫలంగా పొందారు. అయితే వీరు ప్రతిఫలం పొంది ఇటు చాలా మందిని మా బాధితులుగా మార్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇదే అంశాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించి కేసులు నమోదు చేశారు. సో కాసేపట్లో ఇటు విష్ణుప్రియతో పాటు ఆ తర్వాత టేస్టీ తేజ కూడా విచారణకు హాజరయ్యేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. యామిని, థ్యాంక్ యూ శశి.